ఫోకస్ చేయండి. సో దట్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే మనకు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ రావట్లేదు బ్రో. ఫస్ట్ థింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్సే లేవు. జస్ట్ ఏంటంటే ఒక సినారియో ఉంది, ఆ సినారియోలో నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు, డైరెక్ట్ ఇంక అంతే. ఇక అది అడ్మిన్లోకి వెళ్ళి మీకు క్వశ్చన్స్ ఏం రావు ఇంటర్వ్యూలో. ఒక్కటే ఒక కాన్సెప్ట్ అని చెప్పాను కదా, ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ సెక్యూరిటీస్ అని. అది మనకు అయిన తర్వాత నేను వాటి రిలేటెడ్ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను. బట్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఏదైతే ఈ సెక్యూరిటీస్ వరకు మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అవన్నీ మీకు ఇంకా బేసిక్స్, ఇక ఈ ఫౌండేషన్ అనమాట బేసిక్గా. దీంట్లో నుంచి ఇంటర్వ్యూస్లో మీకు ఎలాంటి థింగ్స్ రావు అండ్ వర్క్ టైంలో కూడా మీకు వీటి వల్ల ఎలాంటి ప్రాబ్లం కాదు. బట్ ఏంటంటే ఈ ఫౌండేషన్ లేకపోతే మీరు అవేం చేయలేరు ఇంకా. సో ఇంటర్వ్యూస్ మీరు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీకు మేము ఎలాంటి రూల్స్ అప్లై చేసుకోవచ్చు బ్రో? అదే మనం సేల్స్ ఫోర్స్ డెవలపరే, ఇంకా అడ్మిన్ అండ్ డెవలపర్. అడ్మిన్కి స్పెసిఫిక్గా మనం అప్లై చేయలేము, ఎందుకంటే అసలు అడ్మిన్ రోల్ లేదు. ఫస్ట్ డెవలపర్ అనేది పొజిషన్ ఉందో వాళ్ళే డెవలప్మెంట్ చేస్తారు, అడ్మిన్ రోల్ కూడా చేస్తారు. సో సేల్స్ ఫోర్స్ డెవలపర్ రోల్కి మనం అప్లై చేసుకుంటాం. ఓకే బ్రో, లైక్ ఫస్ట్ కోర్స్ అయిపోయిన తర్వాత నా సైడ్ నుంచి ట్రై చేస్తాను. ఇన్కేస్ ఇది వర్కౌట్ అవ్వకపోతే సో మనీ అడ్జస్ట్ చేసుకొని మీతో ప్రాక్సీకి ప్రొసీడ్ అవుతా బ్రో. మోస్ట్లీ ఎప్పటి వరకు డిసైడ్ అవ్వండి అంటే నా సజెషన్, ఇప్పుడు మనకు ఇది అడ్మిన్ అయిపోయిన తర్వాత అపెక్స్ స్టార్ట్ అవుద్ది. అపెక్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 weeks అలా చూసి మనకు అప్పటికే ఈ ట్రిగ్గర్స్ అది స్టార్టింగ్ అయిపోతుంటుంది. దాన్ని చూసుకొని మీరు ఒక డిసైడ్ అవ్వండి ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి. అండ్ దెన్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేసేయండి. ఇంటర్వ్యూస్ ఎందుకు స్టార్ట్ చేయమంటున్నా అంటే జస్ట్ నార్త్కి ఇంటర్వ్యూస్ ఇచ్చేయండి. దీనివల్ల మీకు ఏం యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ ఇంటర్వ్యూస్ త్వరగా షెడ్యూల్ అవుతాయి, ఏది ఫుల్ కంప్లీట్ కోర్స్ అయ్యేంత వరకు వెయిట్ చేయకపోవడం వల్ల. తర్వాత ఇంటర్వ్యూస్ ఎలా అవుతుంది ఏంటి అనేసి మీకు క్లారిటీ వస్తుంది. సో దట్ క్లియర్ ఐడియా ఉంటుంది, ఓకే ఇంటర్వ్యూస్లో ఎలా అడుగుతున్నారు అండ్ మీ ప్రిపరేషన్ ఎక్కడ వరకు ఉండాలి అని. దెన్ మీరు రెగ్యులర్ ఇంటర్వ్యూస్ని అటెండ్ అవ్వండి. ఒకవేళ అటెండ్ అవుతే మనం అప్పుడు ప్రాక్సీ చూసుకుందాం. అదే బ్రో, లైక్ ఫస్ట్ నా సైడ్ నుంచి ట్రై చేస్తాను. ఇన్ కేసు వర్క్ అవ్వకపోయినా కొంచెం లేట్గా అయినా మీతో ప్రాక్సీ ప్రొసీడ్ అవ్వడానికి ట్రై చేస్తాను బ్రో. 1 year తర్వాత అదే అది బేస్డ్ ఆన్ ఇంకా మన సిచ్యువేషన్. ఓకే బ్రో. వీడియోస్ లైఫ్ టైం యాక్సెసిబుల్ బ్రో? వీడియోస్ మనకు రిస్ట్రిక్షన్స్ ఏం లేవు బ్రో. వీడియోస్ రిస్ట్రిక్షన్స్ లేవు. మీరు నెక్స్ట్ ఇంకో బ్యాచ్లో కంటిన్యూ అవ్వాలన్నా దాంట్లో కూడా కంటిన్యూ అవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు మనము క్లాసెస్ చెప్పుకుంటున్నాం, మీకు ఒక టాపిక్ దగ్గర మీరు ఆగిపోయారు, లేదంటే అక్కడ స్టక్ అయ్యారు, మేబీ ఏదో పర్సనల్ రీజన్స్ వల్ల మీరు కొన్ని డేస్ క్లాసెస్ అటెండ్ అవ్వలేదు, ఎక్కువ లెంతీ అయిపోయింది, ఇంకా మీరు ఈ దాంట్లో కాదు నేను ఇంకో బ్యాచ్లో స్టార్ట్ అవుతా అంటే మీరు దాంట్లో కూడా కంటిన్యూ అవ్వచ్చు. మనకు ఆ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. సో అలా ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఓకే, అండ్ రాజేంద్ర బ్రో నీ సిచ్యువేషన్ ఏంటి? క్లియరా? హెల్త్ సెట్ అయిందా? ఓకే ఫైన్. నీకు డాక్యుమెంట్ షేర్ చేశారు కదా, నువ్వు ఉన్నావా బ్రో ఆ రోజు డాక్యుమెంట్ ఎక్స్ప్లెయిన్ చేసిన రోజు? ఓకే, ఆ వీడియోస్ ఏమైనా చూసావా? ఓకే, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసావా మరి ఇంప్లిమెంటేషన్? ఓకే ఓకే డన్, చలో ఫైన్. సో లెట్ మీ షేర్ స్క్రీన్. ఫైన్. సో మనం ప్రీవియస్గా ఏం మాట్లాడుకున్నామంటే వాట్ ఎవర్ ఫీల్డ్ డిపెండెన్సీ ఉందో, రోల్ అప్ సమ్మరీ ఉందో అది మనం నిన్న డిస్కషన్ చేసాము. ఒకసారి అయితే నేను సేల్స్ అప్లికేషన్ ఓపెన్ చేస్తా అండ్ సేల్స్ అప్లికేషన్ లోపల మనకు కావాల్సిన వాట్ ఎవర్ అకౌంట్స్ కానీ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏదో ఒక ఆబ్జెక్ట్ లోపల ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి ట్రై చేద్దాం. క్లియర్ ఐడియా వస్తుంది. సో ఆబ్జెక్ట్ మేనేజర్, రైట్. సో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ లోపల మనం ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కవర్ చేసాము. దీని లోపల ఒకటి పెండింగ్ ఉంది, అదే మనం ఇవాళ కవర్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం ప్రీవియస్గా అబ్జర్వ్ చేస్తే ఆటో నెంబర్ కవర్ చేసాం, మనకు అదేంటో తెలుసు. అండ్ వినో రోల్ అప్ సమ్మరీ ఇది కూడా నిన్న కంప్లీట్ అయిపోయింది. లుక్అప్ రిలేషన్షిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. మాస్టర్ డీటెయిల్ ఆల్రెడీ మనం చూసేసాం వైల్ డిస్కసింగ్ ద రిలేషన్షిప్స్. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో ఈ డేటా టైప్స్ ఎవ్రీథింగ్ మనకు తెలుసు. ఫీల్డ్ క్రియేషన్ టైంలో మనం ఇలాంటి డేటా టైప్స్ని ఏదో ఒక దాన్ని యూటిలైజ్ చేసుకొని ఇవి చేస్తుంటాం. ఈ ఎక్స్టర్నల్ లుక్అప్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇది ఒక్కటి మాత్రం మనకు పెండింగ్ అండ్ ఇది మనం ఏం చేయము, ఎందుకంటే ఇంటిగ్రేషన్ చేసే టైంలో కూడా ఇది ఓన్లీ సమ్ స్పెసిఫిక్ సినారియోస్ లోపల మాత్రమే యూజ్ అవుతుంది, ఎవ్రీ సినారియోలో యూజ్ అవ్వదు అనమాట. అందుకే దీని మీద మనం ఏం ఫోకస్ చేయట్లేదు, చేయము కూడా. నెక్స్ట్ ఒకటి పెండింగ్ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే అదే ఫార్ములా అని కనిపిస్తుంది, రైట్. సో ఇది మనం ఇప్పుడు డిస్కషన్ చేసేపోయే థింగ్ అనమాట. క్లిక్ ఆన్ ఫార్ములా, రైట్. ఫార్ములా ఫీల్డ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ ఆన్ ఫార్ములా. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది, ఏ సినారియోస్లో యూజ్ అవుతుందో ఫస్ట్ మనం డిస్కషన్ చేద్దాం.
బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే లెట్స్ కన్సిడర్ మనం అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంది, రైట్? అకౌంట్ ఆబ్జెక్ట్ ఉందా, లేదంటే లీడ్ ఆబ్జెక్ట్లోకి వెళ్దాం. సో లీడ్ ఆబ్జెక్ట్ ఉంది, లీడ్ లోపల మనం ఏం స్టోర్ చేస్తున్నాం, వాట్ ఎవర్ ఆ పర్సన్ మనకు క్యాంపెయిన్ చూసి ఇంట్రెస్ట్ చూసి ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మనం స్టోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ లీడ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, లీడ్ ఆబ్జెక్ట్లో మనం ఎలాంటి డేటా స్టోర్ చేస్తున్నాం చూసుకుంటే, ఆ పర్సన్ నేము, కంపెనీ, ఫోన్ నెంబర్, వాళ్ళ వెబ్సైట్, వాళ్ళ ఇండస్ట్రీ ఏంటి, యాన్యువల్ రెవెన్యూ ఏంటి అండ్ సమ్ డీటెయిల్స్ స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీ దగ్గరికి ఒక లీడ్ క్రియేషన్ అయ్యి వస్తుంది. లీడ్ అంటే మేబీ ఒక కస్టమర్ వస్తున్నారు, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, వాట్ ఎవర్ ఒక బిజినెస్ ఉందో దాంట్లో కొంతమంది కస్టమర్స్ని మీరు హై ప్రియారిటీ కస్టమర్స్ లాగా ప్రిఫర్ చేయాలి కదా, బికాజ్ ఏంటంటే వాళ్ళ వల్ల మీ కంపెనీకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. సో అలాంటి సినారియోస్లో మనం చేయాల్సింది ఏంటి అంటే, వాళ్ళు ఎవరైతే హై ప్రియారిటీ ఉన్నారో కొంతమందిని మనం స్పెసిఫిక్గా కేటగరైజ్ చేసి వాళ్ళని హై ప్రియారిటీ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళెవరో వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలని మనకు తెలియదు, లైక్ మనకు కండిషన్ తెలుసు, బట్ అది ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనో మనకు క్లారిటీ లేదనమాట. సో ఈ సినారియోస్లో మనం ఏం చేస్తామంటే, లెట్స్ కన్సిడర్ ఇప్పుడు మనకు లీడ్ ఉంది, లీడ్ క్రియేట్ అవుతున్న ప్రతిసారి మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాన్యువల్ రెవెన్యూ అనేసి ఒక ఫీల్డ్ ఉంది, రైట్? ఈ యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్ ఏంటి అంటే ఆ కంపెనీ వల్ల యాన్యువల్ రెవెన్యూ ఎంత ఆర్ హౌ మచ్ వాళ్ళ యాన్యువల్ రెవెన్యూ అని చెప్పేసి అది మనకు ఒక ఐడియాని ఇస్తుంది. సో బేస్డ్ ఆన్ ద యాన్యువల్ రెవెన్యూ మనం ఆ కంపెనీ మనకు హై ప్రియారిటీయా లో ప్రియారిటీ అని చెప్పేసి డిసైడ్ అవ్వాలి అనుకున్నాం. ఇది ఓన్లీ యాన్యువల్ రెవెన్యూ అని కాదు, మేబీ అదర్ ఫీల్డ్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఒక రికార్డ్ క్రియేట్ అవుతుంది కదా, లీడ్ రికార్డ్ క్రియేట్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి, ఇఫ్ యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ 1 crore 10 crores ఉంటే ఈ లీడ్ అనేది హై ప్రియారిటీ లీడ్ లాగా కన్సిడర్ చేయాలి. అండ్ దెన్ ఆ లీడ్ని తీసుకెళ్ళి, ఇప్పుడు హై ప్రియారిటీ లీడ్ అంటే ఏంటి, మనం దాని మీద కొంచెం ఎక్కువ స్పెసిఫిక్గా వర్క్ చేయాలి, ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలి అండ్ వాళ్ళతోని సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలి, రైట్? ఇప్పుడు లో ప్రియారిటీ అండ్ హై ప్రియారిటీ అంటే చాలా డిఫరెన్స్ ఉంది కదా. హై ప్రియారిటీ అంటే చాలా సేఫ్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, లో ప్రియారిటీ అంటే పర్లేదు ఆ కంపెనీస్ మనకు కన్వర్ట్ అయినా కన్వర్ట్ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఒక వాల్యూ ఏదైతే ఉందో ఈ యాన్యువల్ రెవెన్యూ అనే వాల్యూ, ఇక్కడ వచ్చే వాల్యూని బేస్ చేసుకొని మనం ఒక ఫీల్డ్ క్రియేషన్ చేసి ఆ ఫీల్డ్ లోపల ఇంకో వాల్యూని చూపించాలి. దట్ మీన్స్ ఏంటంటే మనం ఒక ప్రియారిటీ అని ఒక ఫీల్డ్ తీసుకొని దాంట్ లోపల హై, లో, మీడియం అని చెప్పేసి ఇట్లా ప్రియారిటీ చూపించాలి. ఎలా చూపిస్తామంటే, యాన్యువల్ రెవెన్యూ ఒకవేళ గ్రేటర్ దాన్ 1 crore ఉంటే హై ప్రియారిటీ లీడ్, యాన్యువల్ రెవెన్యూ లెస్ దాన్ 1 crore ఉంటే లో ప్రియారిటీ లీడ్. ఇలా ఒక కండిషన్ చెక్ చేసి మనం ఒక ఫీల్డ్ లోపల డేటాని అప్డేట్ చేయాలి. సో ఫార్ములా అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ ఫీల్డే, దీన్ని ఫార్ములా ఫీల్డ్స్ అంటాం. దీనివల్ల మనం ఏం అచీవ్ చేస్తామంటే, ఏవైతే రికార్డ్లో ఉన్న అదర్ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ని యూటిలైజ్ చేసి మేబీ సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయినా పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ ఉంది, రైట్? డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ ఎలా అవుతుంది, బేస్డ్ ఆన్ సమ్ క్రైటీరియా, మేబీ బేస్డ్ ఆన్ ద టోటల్ అమౌంట్ ఆర్ మేబీ బేస్డ్ ఆన్ సమ్ ప్రొడక్ట్స్, రైట్? సో ఆ బేసిస్లో మనకు డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ అవుతుంది. అండ్ మేబీ టోటల్ అమౌంట్ ఉంది. సో టోటల్ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, లెట్స్ కన్సిడర్ టోటల్ ప్రొడక్ట్స్ క్వాంటిటీ మల్టిప్లైస్ విత్ ద ఎంఆర్పి ప్రైస్. సో టోటల్ అమౌంట్ అలా క్యాలిక్యులేట్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉన్నారో, ఏది మన సేల్స్ రిప్రజెంటేటివ్స్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్, వాళ్ళ ప్రాస్పెక్టివ్ నుంచి ఆలోచించండి. పాయింట్ ఏంటి అంటే వాళ్ళ సైడ్ నుంచి మనం చూసుకుంటే ఇప్పుడు వాట్ ఎవర్ ఈ ఆపర్చునిటీ వాట్ ఎవర్ వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారో, వాళ్ళు ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు, ప్రొడక్ట్స్ యాడ్ చేశారు అండ్ క్వాంటిటీ యాడ్ చేశారు. యాడ్ చేయగానే టోటల్ అమౌంట్ సో అండ్ సో అయింది అని చెప్పేసి ఆ కస్టమర్స్కి చెప్పాలి. సో ఇప్పుడు టోటల్ అమౌంట్ అనేది వాళ్ళు మాన్యువల్గా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే చాలా టైం పడుద్ది అండ్ హ్యూమన్ ఎర్రర్స్ అనేవి పాసిబిలిటీ, రైట్? హ్యూమన్ ఎర్రర్స్ పాసిబుల్ అవుతాయి, టైం కన్జ్యూమింగ్ టాస్క్ అనమాట. ఆ సినారియోలో ఏంటి అంటే వాళ్ళు ఏమని ఎక్స్పెక్ట్ చేశారు, నేను ఇలా క్వాంటిటీ అండ్ దెన్ ప్రైస్ యాడ్ చేయగానే నాకు టోటల్ అమౌంట్ కావాలి అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు టోటల్ అమౌంట్ అనేది ఒక ఫీల్డ్ లాగా వాళ్ళకి కనిపించాలి. దాంట్లో ఏం వాల్యూస్ ఉండాలి, ఏదైతే మన క్వాంటిటీ ఉందో క్వాంటిటీని మల్టిప్లై చేస్తే ప్రైస్తోనే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని టోటల్ అమౌంట్ లాగా చూపించాలంటున్నారు. సో ఇప్పుడు టోటల్ అమౌంట్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఫీల్డే, బట్ ఆ ఫీల్డ్ వాల్యూ మనం రాయట్లేదు, యాజ్ అ యూజర్ లాగా మనం ఎంటర్ చేయట్లేదు, బ్యాక్ ఎండ్ లోపల అది క్యాలిక్యులేట్ అయిపోయి మనకు చూపించాలి. ఇది ఒక సినారియో. మేబీ లెట్స్ కన్సిడర్ మనకి ఇప్పుడు కాంటాక్ట్ లోపల డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, రైట్? లెట్స్ గో టు కాంటాక్ట్ లోపల డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ కాదు, మనకు ఏజ్ ఉంటుంది. సో లెట్స్ ఓపెన్ ఎనీ కాంటాక్ట్ అండ్ బర్త్డే ఉంది. బేస్డ్ ఆన్ ద బర్త్డే మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ఆ కాంటాక్ట్ యొక్క ఏజ్ క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటున్నాం, 20 years 30 years 50 years 60 years అని చెప్పేసి. సో ఇలా క్యాలిక్యులేషన్ చేయాలి అనుకున్నప్పుడు అదే అగైన్ ఏంటి, మాన్యువల్గా చేయలేం కదా, టైం కన్జ్యూమింగ్.
ఇవి మాన్యువల్గా చేయాలంటే సర్టెన్ ఏదైనా వెబ్సైట్కి వెళ్ళాలి, లేదంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మళ్ళీ చేయాల్సి ఉంటుంది. ఈ సినారీ లోపల కూడా వాళ్ళకి కావాలన్నారు ఏంటంటే ఇలా ఏజ్ నాకు కావాలి, బర్త్డే ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఏజ్ రావాలి అన్నారు. ఈ సినారీలో కూడా ఏంటి, ఈ బర్త్డే ఫీల్డ్ బేస్ చేసుకుని మనం బ్యాక్ ఎండ్ లోపల సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం. అండ్ ఆ ఆపరేషన్స్ వల్ల మనం ఒక వాల్యూ అనేది డిఫైన్ అవుతుంది. డిఫైన్ అయిన వాల్యూని మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం, రైట్? ఇలా సో ఇలాంటి సినారియోస్ ఏవైతే వస్తుంటాయో, నాట్ ఓన్లీ నెంబర్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్ కూడా. ఇప్పుడు మనకు ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని సపరేట్గా చూపించలేం కదా, దాన్ని నేమ్ అని చెప్పేసి చూపించాలి. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ నేమ్ని లాస్ట్ నేమ్ని రెండింటిని యాడ్ చేయాలి, రైట్? కంకాటినేషన్ అంటాం. అలా చేయొచ్చు. ఈ సినారియోస్ ఏవైతున్నాయి అంటే కొత్త వాల్యూని యూజర్ ఎంటర్ చేయడు. ఇప్పుడు ఇక్కడ ఈ ఇన్పుట్ ఫీల్డ్ లోపల మనం డేటా ఎంటర్ చేస్తున్నాం, బట్ ఫార్ములా ఫీల్డ్ లోపల డేటాని మనం ఎంటర్ చేయం. అసలు యూజర్స్ ఎవరు డేటా ఎంటర్ చేయరు. వాళ్ళు ఏదో డేటా లోపల వేరే డేటా ఎంటర్ చేస్తే ఆ ఫీల్డ్స్ వాల్యూ బేస్ చేసుకొని మనం ఫార్ములా ఫీల్డ్ లోపల వాల్యూని డిరైవ్ చేస్తాం. అది కంప్లీట్గా బ్యాక్ ఎండ్ లోపల అవుతుంది. అండ్ ఇది కైండ్ ఆఫ్ ఆటోమేషన్, రైట్? సేల్స్ ఫోర్స్లో కైండ్ ఆఫ్ ఇది ఆటోమేషన్, బిగినర్ లెవెల్లో ఆటోమేషన్ లాగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, మనకు టోటల్ అమౌంట్ కావాలి, క్యాలిక్యులేషన్ అది డిస్కౌంట్ కావాలి, మేబీ ఏజ్ కావాలి, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మాన్యువల్గా చేయాల్సిన టాస్క్ని మనం ఆటోమేటిక్గా మనకు వచ్చేలా ఆటోమేషన్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. సో ఫార్ములా ఫీల్డ్ అనేది కైండ్ ఆఫ్ ఆటోమేషన్ ప్రాసెస్. ఇప్పుడు ఇదే ఫార్ములా ఫీల్డ్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి అనుకుంటే రెగ్యులర్ లాంగ్వేజెస్లో మనం ఏంటి, ఇప్పుడు బర్త్డే ఉంది, ఈ బర్త్డే ఫీల్డ్ ఎంటర్ చేయగానే ఆ బర్త్డేని క్యాప్చర్ చేసి మనము ఇవాళ డేట్ని తీసుకొని అండ్ దెన్ దెర్ ఆర్ సమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 15-20 లైన్స్ ఆఫ్ కోడ్ రాసి అండ్ దెన్ ఆ ఫీల్డ్కి మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సేల్స్ ఫోర్స్లో అంత ఉండదు. మీరు ఎలా అయితే ప్రీవియస్గా ఫీల్డ్ని క్రియేషన్ చేశారో అలానే ఇక్కడ ఫార్ములా ఫీల్డ్ని మనం క్రియేషన్ చేస్తాం. సో ఇప్పుడు అకౌంట్స్ ఉంది, అకౌంట్స్ కాకుండా మేబీ మనం కాంటాక్ట్కి వెళ్దాం, రైట్? సో కాంటాక్ట్కి వెళ్ళి ఎడిట్ ఆబ్జెక్ట్ క్లిక్ చేస్తాం. లెట్స్ గో టు కాంటాక్ట్ అండ్ ఎడిట్ ఆబ్జెక్ట్. సో ఎడిట్ ఆబ్జెక్ట్, దీంట్లో మనకు కావాల్సింది ఫార్ములా ఫీల్డ్ కాబట్టి లెట్స్ గో ఫర్ ఫార్ములా ఫీల్డ్. క్లిక్ ఆన్ న్యూ అండ్ ఫార్ములా, క్లిక్ నెక్స్ట్, రైట్? సో ఇది అక్కడ మీరు ఫార్ములా చూస్ చేసుకున్నారు, ఇది నెక్స్ట్ క్లిక్ చేశారు. స్టెప్ 2లో ఏంటి అంటే మనం నా వాయిస్ క్లియర్గా ఉందా, ఏమైనా డిస్టర్బెన్స్ కనిపిస్తుందా మీకు బ్యాక్ ఎండ్ నుంచి? హలో, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఏది కన్స్ట్రక్షన్ లాగా ఏదైనా డ్రిల్లింగ్ సౌండ్ వస్తుందా బ్రో? బ్రో బాగా వస్తుందా, కొంచెం వస్తుందా? కొంచెం వస్తుంది. ఓకే. సో ఈ ఫార్ములా ఫీల్డ్ మనం చూస్ చేసుకుంటాం. మనం ప్రీవియస్గా ఒక రెగ్యులర్ ఫీల్డ్ని క్రియేషన్ చేసేటప్పుడు మనం ఏం చేసామంటే ఇందులో ఏదైతే ఫీల్డ్ డేటా టైప్స్ ఉన్నాయో మనకి ఏది కావాలో దాన్ని చూస్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫార్ములాని సెలెక్షన్ చేస్తున్నాం. సో ఫీల్డ్ క్రియేషన్ సేమే, ఇక్కడ డేటా టైప్ మాత్రమే ఫార్ములాని సెలెక్షన్ చేసాం. అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ స్టెప్ 1లో మీరు ఫార్ములా సెలెక్షన్ చేశారు. ఇక్కడ లేబుల్ ఇవ్వాల్సి ఉంటుంది, విచ్ మీన్స్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫీల్డ్ మనం ఏదైతే క్రియేషన్ చేస్తున్నామో దానికి నేమ్ ఇవ్వాలి కదా. సో లెట్స్ గో విత్ కాంటాక్ట్ ఏజ్ అని ఒక నేమ్ ఇచ్చేస్తున్నాం. సో కాంటాక్ట్ ఏజ్ అని ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫార్ములా ఫీల్డ్ క్రియేషన్ చేస్తున్నాం. అండ్ ఆ ఫార్ములా ఫీల్డ్ లోపల డేటా ఏదైతే ఉందో బ్యాక్ ఎండ్లో క్యాలిక్యులేషన్ అయిపోయి ఆ డేటా వచ్చి స్టోర్ అవుతుంది. సో డేటా వచ్చి ఎలా స్టోర్ అవుతుంది అంటే దట్ మీన్స్ దాంట్లో ఏదో ఒక డేటా లైక్ మనం స్టోర్ చేస్తున్నాం. ఈవెన్ బ్యాక్ ఎండ్లో క్యాలిక్యులేషన్ చేసినా ఆ క్యాలిక్యులేషన్స్ తర్వాత ఎండ్ రిజల్ట్ ఏదైతే ఉందో అది ఏదో ఒక టైప్ ఆఫ్ డేటా ఉంటుంది కదా. ఐదర్ టెక్స్ట్ అయినా అయి ఉండొచ్చు, ఐదర్ కరెన్సీ అయినా అయి ఉండొచ్చు, ఐదర్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు, ఐదర్ డేట్ అయినా అయి ఉండొచ్చు, పర్సంటేజ్, టైం, ఇలా ఏదో ఒకటి టైప్ ఆఫ్ డేటాని బ్యాక్ ఎండ్లో మనం చేసిన క్యాలిక్యులేషన్స్ తర్వాత ఆ డేటాని స్టోర్ చేయాలి అనుకుంటున్నాం. సో మీరు ఇప్పుడు క్రియేషన్ చేసే ఏదైతే ఫార్ములా ఫీల్డ్ ఉందో దీంట్లో ఏ టైప్ ఆఫ్ డేటాని మీరు స్టోర్ చేయాలనుకుంటున్నారు అనేదే ఇక్కడ మీ సెలెక్షన్. ఇప్పుడు మనం ఏంటి, ఏజ్ని క్యాలిక్యులేషన్ చేయాలి అనుకుంటున్నాం, రైట్? సో ఏజ్ని క్యాలిక్యులేషన్ చేయాలి అనుకుంటే మనకు కావాల్సింది ఏంటి, డేట్ కాదు, డేట్ అండ్ టైం కాదు, మనకు కావాల్సింది నెంబర్. 30 years 40 years అనేది నెంబరే ఉంటుంది కదా. సో ఇట్ షుడ్ బి ఏ నెంబర్ అనమాట. మనకు అది డేట్ కాదు, డేట్ అండ్ టైం కాదు. సపోజ్ మీరు ఫుల్ నేమ్ చూపించాలనుకుంటున్నారు. ఫుల్ నేమ్ చూపించాలనుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, టెక్స్ట్, బికాస్ అక్కడ మనకు ఏబీసీలు వస్తుంటాయి, క్యారెక్టర్స్ వస్తుంటాయి కదా. సో అలా. అండ్ ఒకవేళ మీరు డేట్నే చూపించాలనుకుంటున్నారు, ఓన్లీ డేట్, మేబీ సమ్ ఆపరేషన్స్ చేసి డేట్ చూపించాలనుకుంటున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఉంది, మనకు రిమైండర్ డేట్ కావాలి. ఏంటి అంటే ఆ లీడ్ మీద ఆర్ మేబీ ఆ ఆబ్జెక్ట్ మీద ఎప్పుడు వర్క్ చేయాలో ఏంటి అని చెప్పేసి మనం డిసైడ్ చేసుకోవడానికి ఒక డేట్ కావాలి అనుకుంటున్నాం. ఆ డేట్ కావాలి అనుకున్నప్పుడు మీరు డేట్ ఫీల్డ్ తీసుకోండి. సో ఫార్ములా ఫీల్డ్ మీరు క్రియేషన్ చేసే టైప్లో ఫార్ములా సెలెక్షన్ చేసిన తర్వాత ఆ ఫీల్డ్ లోపల స్పెసిఫిక్గా
ఏ టైప్ ఆఫ్ డేటాని మీరు స్టోర్ చేయాలనుకుంటున్నారు అనేసి మనం డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. డేటా, డేట్ అండ్ టైమా, నెంబరా, పర్సంటేజా, టెక్స్టా, లైక్ వాట్ ఈస్ ద డేటా టైప్ అనేసి. మనం ప్రజెంట్ చేసేది నెంబర్లు కాబట్టి ఐ విల్ సెలెక్ట్ నెంబర్, రైట్. మనం నెంబర్ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి నెంబర్ని సెలెక్షన్ చేసాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో స్టెప్ 1లో ఫార్ములా సెలెక్షన్ చేయండి. వన్స్ ఫార్ములా సెలెక్షన్ చేసిన తర్వాత స్టెప్ 2లో ఆ ఫార్ములా ఫీల్డ్ లోపల మీరు ఏ డేటా టైప్ని చూస్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మనం చాలా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదేంటి అంటే ఫార్ములా ఫీల్డ్ ఎడిటర్ అనమాట. ఫార్ములా ఫీల్డ్ ఎడిట్ చేయడానికి ఇక్కడే మనం యూటిలైజ్ చేస్తాం. దీంట్లో మనకు సింపుల్ ఫార్ములా అని ఒకటి ఉంటుంది, అడ్వాన్స్డ్ ఫార్ములా అని ఒకటి ఉంటుంది. సో సింపుల్ ఫార్ములా వద్దు, ఈ ట్యాబ్ ఏదైతే ఉందో చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా కదా, ఎక్కువ ఆప్షన్స్ అవైలబుల్గా ఉండవు. మీరు ఫార్ములా ఫీల్డ్తో వర్క్ చేసే టైంలో ఫోకస్ అంతా ఇక్కడ పెడదాం, అడ్వాన్స్డ్ ఫార్ములా, ఎందుకంటే మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఇక్కడ మనం ఫీల్డ్తోని వర్క్ చేయాలనుకుంటున్నాం. ఏం ఫీల్డ్తోని? ఏదైతే యూజరు కాంటాక్ట్ క్రియేషన్ చేసేటప్పుడు తనకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మనం ఒక డేట్ని లైక్ ఏజ్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం, రైట్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడుంది? డేట్ ఆఫ్ బర్త్డే ఐ థింక్ ఇక్కడ చూపించట్లేదు, నేను రిమూవ్ చేశాను అనుకుంటా, నో ప్రాబ్లం. సో క్లిక్ ఆన్ నెక్స్ట్, న్యూ అండ్ సి. ఇక్కడ మనకు బర్త్డే అయితే ఉన్నది. సో ఈ బర్త్డే లోపల ఏదైతే డేట్ ఎంటర్ చేస్తున్నారో ఆ డేట్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి ఏజ్ని. సో ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామంటే సింపుల్గా ఇవాళ డేట్ ఏదైతే ఉందో మీరు ఆలోచించండి. డేట్ ఆఫ్ బర్త్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ నుంచి మనకి ఏజ్ కావాలి అంటే సో ఏజ్ ఎలా వస్తుంది? ఏజ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? ఏజ్ ఈక్వల్స్ టు ఇవాళ డేట్ ఉంది, ఇవాళ డేట్ మైనస్ మన ఏదైతే డేట్ ఉందో ఇది టుడే మైనస్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది మైనస్ చేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది కదా, రైట్. వాట్ ఎవర్ నెంబర్ ఉందో ఆ నెంబర్ వస్తుంది. మేబీ అది ఇయర్స్ అనుకోండి, నెంబర్ ఆఫ్ డేస్ అనుకోండి, ఏదనుకున్నా పర్లేదు. సో నెంబర్ ఆఫ్ డేస్ వచ్చింది అనుకుందాం, ఆర్ ఇయర్ వచ్చింది అనుకుందాం. సో ఇది మనకు కావాల్సిన ఫార్ములా, ఆర్ మేబీ ఇది మనకు కావాల్సిన ఒక ఫంక్షన్. దీన్ని యూజ్ చేసి మనం ఏజ్ని క్యాలిక్యులేషన్ చేస్తాం. అయితే ఇప్పుడు ఇక్కడ టుడే అనేది మనకు తెలియదు యాజ్ ఆఫ్ నౌ, అది ఇగ్నోర్ చేద్దాం. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏంటిది? మనం ఏజ్ని క్యాలిక్యులేషన్ చేయడానికి మన ప్రజెంట్ రికార్డులో ఉన్న ఒక ఫీల్డ్, అది బర్త్డే ఫీల్డ్. సో బర్త్డే ఫీల్డ్ మనం యాక్సెస్ చేయాలంటే ఇక్కడ ఇన్సర్ట్ ఫీల్డ్ అని ఉంది కదా, ఈ ఇన్సర్ట్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఇన్సర్ట్ ఫీల్డ్ అని క్లిక్ చేసిన తర్వాత కాంటాక్ట్ అని కనిపిస్తుంది. దీని అండర్లో కనిపిస్తున్న ప్రతిదీ ఇగ్నోర్ చేసేయండి. కాంటాక్ట్ లోపల మీరు చూస్తే ఈ అన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్స్ అన్నీ ఏంటి అంటే మీరు కాంటాక్ట్ క్రియేషన్ చేసే టైంలో ఆర్ఎల్స్ కాంటాక్ట్ ఆబ్జెక్ట్ లోపల వాట్ ఎవర్ ఫీల్డ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ఫీల్డ్ మీకు ఇక్కడ విజిబుల్ ఉంటుంది. ఈ ఫీల్డ్ లోపల ఏ ఫీల్డ్ అయినా మీరు యూటిలైజ్ చేసి ప్రజెంట్ మీరు ఫార్ములాని క్రియేషన్ చేయొచ్చు. ఎందుకంటే ఫార్ములా అనేది డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్రియేట్ అవ్వదు, అది బేస్డ్ ఆన్ సమ్ అదర్ ఫీల్డ్స్ బేస్ చేసుకునే మనకు అది క్రియేట్ అవుతుంది, రైట్. అందుకోసమే సో ఇప్పుడు ఏదైతే ఏజ్ ఉందో అది ఏజ్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటున్నాం? మనం బర్త్డే యూటిలైజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం. బర్త్డే ఫీల్డ్ నేను సెలెక్షన్ చేసి ఇన్సర్ట్ చేశాను, రైట్. బర్త్డే యాడ్ చేశాను. మనకి ఇప్పుడు ఇవాళ డేట్ కావాలి కదా, ఇవాళ డేట్ ఏదైతే ఉందో ఇవాళ డేట్ మనకు తెలియదు. సో నేనేం చేస్తాను అంటే మేబీ 25/09/2025 యాడ్ చేశా. సో ఇవాళ డేట్ మైనస్ బర్త్డే నేను చేశా. ఇది మనకు కావాల్సిన ఒక ఫార్ములా. దీనివల్ల నేనేమనుకుంటున్నా అంటే ఏజ్ ఒక పర్సన్ది వస్తుంది అని నేను కన్సిడర్ చేస్తున్నాను. ఒకసారి ఇది కరెక్టా కాదా, వాట్ ఎవర్ ఇది చేసామో ఇది కరెక్టా కాదా అని చెప్పేసి సింటాక్స్ చెక్ చేద్దాం. ఎక్స్పెక్టెడ్ నెంబర్ రిసీవ్డ్ డేట్, ఓకే. ఐ థింక్ మనం ఇక్కడ ఒక చిన్నది యాడ్ చేయాల్సి ఉంటుంది. స్టిల్ అదే వస్తుంది, ఎక్స్పెక్టెడ్ నెంబర్ రిసీవ్డ్ డేట్. సో దీని మీనింగ్ ఏంటంటే మనం ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములాని డేటా టైప్ ఏం స్టోర్ చేయాలని సెలెక్షన్ చేసాము, నెంబర్ స్టోర్ చేయాలని సెలెక్షన్ చేసాము. బట్ ఈ ఫార్ములా లైక్ మనం ఇప్పుడు క్రియేషన్ చేసిన ఫార్ములా ఏదైతే ఉందో ఇది మనకి ఏమి ఇస్తుంది అంటే డేట్ని రిటర్న్ చేస్తుంది. సో నెంబర్ ఫీల్డ్ లోపల మనం డేట్ని స్టోర్ చేయలేం కదా, ఇన్కంపాటబిలిటీ అయిపోతుంది. నెంబర్ అంటే నెంబరే స్టోర్ చేయాలి, డేట్ అంటే డేటే స్టోర్ చేయాలి. సో ఇంటీజర్ మనం డిక్లేర్ చేసి నెంబర్ అని డిక్లేర్ చేసి ఇప్పుడు ఫార్ములా మనకు డేట్ రిటర్న్ చేస్తే అది ఎర్రర్ త్రో చేస్తుంది. సో దీన్ని సాల్వ్ చేయదు. ఎనీవే ఈ కైండ్ ఆఫ్ ఫార్ములా యూటిలైజ్ చేస్తే మనకు ఏజ్ అనేది వచ్చేస్తుంది అనుకుందాం, రైట్. ఏజ్ వచ్చేస్తుంది అని కన్సిడర్ చేద్దాం. బట్ ఇప్పుడు ఇలా మీరు ఈ 25/09/2025 అని ఇక్కడ మనం హార్డ్ కోడ్ చేసాం, విచ్ మీన్స్ ఏంటంటే మనం ఒకసారి యాడ్ చేసాం. బట్ ఒకవేళ ఇదే ఫార్ములా లైక్ రేపు క్రియేట్ అవుతుంటే అది రేపటి డేట్ని తీసుకోవాలి కదా, ఇవాళ డేట్ని తీసుకోకూడదు.
అండ్ నెక్స్ట్ ఒక 1 year తర్వాత ఇదే ఫార్ములా మళ్ళీ వర్క్ కావాలి అంటే ఇక్కడ 26 ఉండాలి, రైట్? 25 ఉండకూడదు. ఫిక్స్డ్ డేట్ ఇక్కడ ఉండకూడదు. ఏ రోజైతే మనం ఎగ్జిక్యూషన్ చేస్తున్నామో, ఏ రోజైతే ఒక కాంటాక్ట్ రికార్డ్ని క్రియేషన్ చేస్తున్నామో ఆ రోజు డేటే అక్కడ అది వర్క్ అవ్వాలి, ఆర్ఎల్స్ ఆ రోజు డేటే అక్కడ అది మనకు ఎగ్జిక్యూషన్లోకి రావాలి. అలా రావాలి అంటే మనం స్టాటిక్గా ఇలా ఎంటర్ చేయకూడదు. దానికి సపరేట్గా ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్సే ఇవి. ఇక మీకు కనిపిస్తున్న ఫంక్షన్స్ అనే కేటగిరీ ఉందా, ఇది. ఇక్కడ మనకు చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఒక్కసారి ఈ ఫంక్షన్స్ని వాటెవర్ ఒక 15-20 ఫంక్షన్స్ ఉంటాయి, వాటిని మీరు ప్రాపర్గా నోట్ డౌన్ చేయగలిగితే ఇదే ఫంక్షన్స్ యూజ్ చేసి మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వ్యాలిడేషన్ రూల్స్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. వ్యాలిడేషన్ రూల్స్లో కూడా సేమ్ ఇవే కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏది ఇక్కడ మీరు చూస్తున్న వాటెవర్ ఫంక్షన్స్ ఉన్నాయో అవే ఫంక్షన్స్. అండ్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే మీకు ఇక్కడ ఫంక్షన్స్ క్లారిటీ వస్తే సేమ్ ఇవే ఫంక్షన్స్ని యూటిలైజ్ చేసి మనం కోడింగ్లో కూడా వాడతాం. దెర్ ఆర్ సమ్ ఫంక్షన్స్ ఇక్కడ నుంచి అవే ఫంక్షన్స్ మనం కోడింగ్లో కూడా యూజ్ చేస్తాం. సో ఇవన్నీ నేను అందుకే స్టార్టింగ్లో క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఫౌండేషన్ అని చెప్పాను కదా, ఇవి అంత పెద్ద యూజ్ ఉండదు, ఇంటర్వ్యూలో యూజ్ ఉండదు. ఆల్స్ మీకు రెగ్యులర్ ఏదైతే ఈ డే టు డే టాస్క్ ఉన్నాయో వాటిలో కూడా మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ పాయింట్ ఏంటి అంటే మనకు ఈ ఫండమెంటల్స్ క్లియర్ అయిపోతే ఫ్యూచర్లో చాలా ఈజీ ఉంటుంది. ఏది కోడింగ్ చేసే టైంలో అయినా, తర్వాత ఇంకా వేరే ఎయిట్లో చేసే సిచ్యువేషన్ అయినా. సో ఇక్కడ నుంచి మీరు ఫోకస్ చేయాల్సిందే డెఫినెట్గా, ఏది స్పెసిఫిక్ టు ఈ ఫంక్షన్స్. ఎందుకంటే ఈ ఫంక్షన్స్ చాలా వరకు మీకు అన్నీ రిపీటెడ్గా ఉంటాయి అన్నమాట. ఫైన్. ఎనీవే ఈ ఫంక్షన్స్ లోపల నేను ఒకసారి క్లిక్ చేస్తా. మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి, డేట్ అండ్ టైం, లాజికల్, మ్యాథ్, టెక్స్ట్ అండ్ అడ్వాన్స్డ్, రైట్? టోటల్ 5 types ఆఫ్ ఫంక్షన్స్ మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో మనం ఏ ఫంక్షన్ చేద్దామంటే ఈ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి. డేట్ అండ్ టైంలో చాలా ఫంక్షన్స్ ఉంటాయి, లాజికల్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి, మ్యాథ్లో ఉంటాయి, టెక్స్ట్ అండ్ అడ్వాన్స్డ్. ఒక్కొక్కసారి మనము ఒక్కొక్క ఫంక్షన్ లోపలికి వెళ్ళి దాంట్లో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, వాటి ఎండ్ రిజల్ట్ ఏంటి అనేసి మనం ఇప్పుడు ట్రై చేద్దాం. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రో. చాలా బ్రేక్ అవుతుందా? హలో బ్రో, చాలా బ్రేక్ అవుతుందా? కొంచెం బ్రేక్ అవుతుందా? హలో, ఆడిబుల్? మాట్లాడేటప్పుడు మిడిల్లో కట్ అయితే వస్తుంది. అవునా? నెట్వర్క్ డిస్టర్బెన్స్ వలన, బ్యాక్ ఎండ్ డిస్టర్బెన్స్ వలన, లేదంటే నార్మల్ నెట్వర్క్ ఇష్యూ లాగా అనిపించిందా బ్రో? నేను బ్యాక్ ఎండ్ ఏం లేదు బ్రో, మీ వాయిస్ కొంచెం కట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ మాట్లాడతాను, కంటిన్యూ చేస్తా. ఒకసారి ట్రై చేయండి, కనిపిస్తే మళ్ళీ. మీ వాయిస్ క్లియర్ ఉంది బ్రో. ఓకే, నీ క్లియర్గానే ఉందా బ్రో? ఓకే, అయితే ప్రవీణ్ బ్రో నీ సైడ్ నాకు తెలిసి నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా, ఒక్కసారి చూడవా? ఓకే బ్రో, చూసుకుంటా. సో దీంట్లో మనకు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఏంటి అండ్ దాంట్లో ఉన్న సబ్ ఫంక్షన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ కేటగిరీ మ్యాథ్ కేటగిరీ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మ్యాథ్ లోపల నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం మల్టిపుల్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చేస్తుంటాం కదా, వాట్ ఎవర్, అది మేబీ అడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, మల్టిపుల్ ఫంక్షన్స్ అవ్వచ్చు. సో అందులో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి, మనం ఎక్కువగా ఏది యూజ్ చేస్తామో చెప్దాం. అండ్ ఫస్ట్ థింగ్, నేనైతే మ్యాథ్స్లో అంత స్ట్రాంగ్ కాదు, అండ్ నేను యాజ్ ఆఫ్ నో ఈ ఫంక్షన్స్లో చాలా వరకు యూటిలైజ్ చేయలేదు. బట్ మేబీ దెర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ మీరు యూజ్ చేసే ఛాన్స్ రావచ్చు. బట్ కొన్ని మేజర్ ఫంక్షన్స్ ఏవైతున్నాయో వాటిని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు చూడొచ్చు అబ్సల్యూట్ అని ఉంది. సో బేసిక్గా అబ్సల్యూట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది, రైట్? ఇవన్నీ మేబీ ఇన్ కేస్ మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే బీటెక్ సైడ్ నుంచి ఆర్ ఎంపీసీ సైడ్ నుంచి అయితే మీకు ఇవన్నీ క్లియర్ ఉండుంటాయి. లేదు మీరు నాలానే లైఫ్ సైన్స్ ఆర్ మేబీ అదర్ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు ఇవన్నీ కంప్లీట్ కొత్తనే. బట్ నో ప్రాబ్లం. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనం స్కూల్లో మ్యాథ్స్ భయపడినట్టు ఇక్కడ అవసరం లేదు. వాట్ ఎవర్ మనకు కావాల్సిన ఫార్ములా ఉందో మన క్లయింట్ వాళ్ళు డిసైడ్ చేసి మనకి ఈ ఫార్ములా కావాలి, దానికి ఇవి ఫంక్షన్స్ నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను, వాళ్ళు మనకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు, అదే తీసుకొచ్చి మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఎందుకంటే లెట్స్ కన్సిడర్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ ఉంది. ఆ డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎలా కన్సిడర్ చేస్తాం, మన ఓన్గా డిసిషన్ తీసుకోలేం కదా. డిస్కౌంట్ క్యాలిక్యులేషను డిస్కౌంట్ అనేది ఓన్లీ 10,000 అబోవ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే డిస్కౌంట్ ఒక 10% ఇవ్వాలి. 20,000 చేసిన వాళ్ళకి 20%, 30,000 చేసిన వాళ్ళకి 30% డిస్కౌంట్ ఇవ్వాలి అని క్లయింట్ వాళ్ళ డిసిషన్ అది. దాన్ని మనమైతే ఇంప్లిమెంటేషన్ చేయలేం కదా. మనం ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మనం డిసిషన్ తీసుకోలేం. దాంట్లో ఏ ఫీల్డ్స్ యూజ్ చేయాలి, ఎలా కంపేర్ చేయాలి, ఏ వాల్యూతో కంపేర్ చేయాలి, కంపేర్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏం యాడ్ చేయాలి, ఎవ్రీథింగ్ మనం డిసైడ్ చేయం. ఇక్కడ ఫార్ములా ఫీల్డ్ లోపల మేజర్గా మీకు ఆ టాస్క్ ఇచ్చే ముందు మీకు క్లయింట్ చెప్తానమాట, ఈ కండిషన్ నేను చెక్ చేస్తున్నా అండ్ ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు సర్టెన్ ఆపరేషన్ ఇది పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నా అనేసి. సో అందుకే మీరు ఎక్కువ ఫార్ములా ఫీల్డ్స్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ ఆ ఫంక్షన్స్ ఉన్నాయో ఆ ఫంక్షన్స్ అన్నీ మనకు ఆర్ మేబీ ఆ ఫార్ములాస్ అన్నీ క్లయింట్స్ నుంచి డిసైడ్ అయిపోయి మనకు వచ్చేస్తాయి. సో అబ్సల్యూట్ అని,
సంథింగ్ ఏదో ఏసీస్ అని ఇవి ఉన్నాయి. వీటిలో కాకుండా మనం రెగ్యులర్గా డే టు డే లైఫ్లో మేజర్గా యూజ్ చేసే ఫంక్షన్స్ ఏంటో నేను చెప్తాను. సీలింగ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇది ఏంటి అంటే వాట్ ఎవర్ మనకు నెంబర్ పాయింట్లో వస్తుంది కదా, లెట్స్ కన్సిడర్ 10.656 అని, ఇలా వచ్చిన దాన్ని అది 11 లాగా కన్సిడర్ చేస్తుంది. ఏదైతే పాయింట్ తర్వాత నెక్స్ట్ ఏదైతే నెంబర్ ఉందో అప్పర్ సైడ్ ఆ నెంబర్ని అది కన్సిడర్ చేస్తుంది. సేమ్ అలానే మనకి ఫ్లోర్ అని ఉంటుంది. ఇదేంటంటే గ్రౌండ్ సైడ్ కన్సిడర్ చేస్తుంది. ఇది 10 లాగా రిటర్న్ చేస్తుంది. సీలింగ్ అంటే హయ్యర్ సైడ్ కన్సిడర్ చేస్తుంది, ఫ్లోర్ అంటే డౌన్ సైడ్ కన్సిడర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి జియో లొకేషన్ రిలేటెడ్ మీద ఏదైనా పర్ఫామ్ చేయాలనుకుంటే ఈ దీంట్లో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అలాంటివి యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి మ్యాక్సిమం మినిమం అని మీకు ఐడియా ఉంది కదా, మ్యాక్సిమం వాల్యూ తీసుకురావడం కోసము మినిమం వాల్యూ తీసుకురావడం కోసము ఇక్కడ. సో మ్యాక్సిమం ఫంక్షన్ ఏంటి అంటే దీని లోపల మీరు మల్టిపుల్ వాల్యూస్ ఇస్తే దాంట్లో ఏ వాల్యూ మ్యాక్సిమం ఉంది అని చెప్పేసి అది రిటర్న్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. లెట్స్ కన్సిడర్ ఐ విల్ ఇన్సర్ట్ హియర్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మ్యాక్సిమం 10, 20, 30, 10, 15 అని మనం యాడ్ చేసాం. ఇప్పుడు మనకి ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్ లోపల మ్యాక్సిమం వాల్యూ ఏది ఉందో అది మనకు రిటర్న్ చేస్తుంది. సో మ్యాక్సిమం వాల్యూ ఏముంది ఇక్కడ మనకు యాజ్ ఆఫ్ నౌ 40 ఉంది. సో ఈ ఫంక్షన్ మనకు 40 రిటర్న్ చేస్తుంది. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం ఏంటంటే మీకు డౌట్ అవసరం లేదు. మన ఫోకస్ అంతా ఇవాల్టి క్లాస్కి ఆ ఫంక్షన్స్ ఏంటి, ఆ ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేయొచ్చు అని చూద్దాం. రేపటి నుంచి రేపు ఏంటి అంటే ఆ ఫంక్షన్స్ యొక్క మెయిన్ యూజ్ కేస్ ఏంటి, రియల్ టైంలో ఏమైనా సినారియోస్ ఉంటే వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇవాళ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేసి మాట్లాడుకోవచ్చు. మ్యాక్స్ ఫంక్షన్ సేమ్ మ్యాక్స్ ఫంక్షన్కి ఆపోజిట్ మినిమం ఫంక్షన్, రైట్? ఏది మినిమం నెంబర్ని ఇస్తుంది. ఇక్కడ పై నెంబర్ ఉంటుంది కదా మనకు, పై అనేసి అది ఉంటుంది. సైన్ టీటా, స్క్వేర్ రూట్, ట్రంకెట్, ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తే స్క్వేర్ రూట్ ఉంది, సైన్ టీటా ఉంది, టాన్ టీటా ఉంది. సో మల్టిపుల్ మ్యాథమెటిక్ రిలేటెడ్ వాట్ ఎవర్ ఆపరేషన్స్ ఉన్నాయో వాట్ ఎవర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకి ఇంక్లూడ్ అయిపోయాయి. బట్ మీరేంటి అంటే ఇది డిసైడ్ చేయరు టాన్ టీటా యూజ్ చేయాలా, స్క్వేర్ టీటా యూజ్ చేయాలి అని చెప్పేసి. మీ క్లయింట్ వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు వచ్చి మీకు ఒక ఇంప్లిమెంటేషన్ ఇస్తే అది మీరు చేస్తారు. బట్ మోస్ట్లీ మ్యాథమెటికల్లో ఈ స్క్వేర్ రూట్, టాన్ టీటా, సైన్ టీటా ఇంత పెద్ద ఫంక్షన్స్ యాజ్ ఆఫ్ నౌ నేనైతే ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. ఈవెన్ నా ప్రాజెక్ట్స్లో కూడా పెద్ద ఇంప్లిమెంటేషన్స్ అయితే అవ్వలేదు. సో మ్యాథ్స్ రిలేటెడ్ మీకు మినిమము, మ్యాక్సిమము, ఫ్లోరు, సీలింగు, స్క్వేర్ రూట్ కైండ్ ఆఫ్ బేసిక్ థింగ్స్ తెలుసుంటే సరిపోతుంది. అండ్ ఎనీవే ఈవెన్ మీరు ఫార్ములా ఫీల్డ్స్ని చాలా ఈజీగా చాట్‌జీపీటీ యూజ్ చేసి చేసేయచ్చు. అసలు మీకు ఎంత ప్రాబ్లం ఉండదు. చాలా ఈజీగా జస్ట్ ఒక 100% అక్యురసీతోనే అది ఇచ్చేస్తుంది. ఎంత పెద్ద సినారియో అయినా 100% అక్యురసీతోనే. దీనివల్ల మీకు రియల్ టైంలో ప్రాబ్లం ఏమి ఉండదు, క్రియేట్ అవ్వదు. సో మ్యాథ్ ఫంక్షన్స్ అయిపోయాయి. మ్యాథ్ ఫంక్షన్స్ తర్వాత డేట్ అండ్ టైం ఫంక్షన్స్. డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అంటే వెనెవర్ మనం డేట్ ఫీల్డ్స్తోనే వర్క్ చేస్తున్నామో అప్పుడు మనకు ఈ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అవి యూజ్ అవుతాయి. లెట్స్ కన్సిడర్ మీ దగ్గర ఒక డేట్ ఉంది. ఏ డేట్ ఉందంటే ఇవాళ డేటే యాడ్ చేస్తాను. 25/09/2025 యాడ్ చేశాను. దీనికి నేను అరౌండ్ ఒక 6 months యాడ్ చేయాలనుకుంటున్నా. 6 months యాడ్ చేసిన తర్వాత వాట్ ఎవర్ రిజల్ట్ వస్తుందో ఆ వచ్చిన రిజల్ట్ని నేను ఫీల్డ్ లోపల చూపించాలి, రైట్? అది నాకున్న సినారియో. దానికోసం నేను ఏం చేస్తా అంటే ఈ యాడ్ మంత్స్ ఏదైతే ఉందో ఆ యాడ్ మంత్స్ అనే ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు. ఇదేం చేస్తుంది, మనకి ఏదైతే డేట్ ఉందో ఆ డేట్కి నెంబర్ని యాడ్ చేసి మనకు రిటర్న్ చేస్తుంది. లెట్స్ కన్సిడర్ డేట్. సో డేట్ ఏమి ఇద్దామంటే 25/09/2025 అండ్ ఒక 6 months యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏదైతే ఇప్పుడు మనం ఇచ్చిన డేట్ ఉందో ఈ డేట్ లోపలికి అది 6 monthsని యాడ్ చేస్తుంది. 6 months యాడ్ చేసి ఏదైతే డేట్ వస్తుందో ఆ డేట్ని అది రిటర్న్ చేస్తుంది. సో ఇలా ఎందుకు యూజ్ చేస్తామని మీకు డౌట్ రావచ్చు. బట్ మోస్ట్లీ ఏంటంటే రేపు కొన్ని సినారియోస్ మనం ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్న తర్వాత క్లియర్ ఐడియా ఉంటుంది. ఓకే, సో ఇది సినారియో, దీనికి అందుకోసమే మనము ఇలాంటి సిచ్యువేషన్ యూజ్ చేస్తున్నాం అనేది అండర్స్టాండింగ్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ యాడ్ మంత్స్ అనే ఫంక్షన్ మీకు ఏదైతే డేట్ ఫీల్డ్ ఉందో దానికి డేట్ని మంత్స్ని యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది అని ఒక సింపుల్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ డేట్ ఫంక్షన్. అయితే మనకు కొన్ని టైమ్స్ డేట్ ఏదైతే ఉందో ప్రాపర్ ఫార్మాటింగ్లో ఉండదు. ఆ డేట్ని మనము ప్రాపర్ ఫార్మాటింగ్లో చేయడానికి డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. మనకి ఇలా ఉంది కదా, దీన్ని ప్రాపర్ సేల్స్ ఫోర్స్ యాక్సెప్ట్ చేసే ఫార్మాట్లోకి మనం కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఈ డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ డేట్ టైం వాల్యూ అని ఉంది. సో డేట్ టైం వాల్యూ ఏంటి అంటే మనం ఏదైతే డేట్ ఇస్తున్నామో మీరు అబ్జర్వ్ చేయండి, డేట్ అనేది 2 ఫార్మాట్లో ఉంటుంది. డేట్ ఉంటుంది, డేట్ అలాంగ్ విత్ ద టైం కూడా ఉంటుంది. అవి రెండు చూపిస్తాయి.
సో దీంట్లో ఏంటి అంటే ఇక్కడ మీరు ఇది క్లిక్ చేయగానే ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చింది చూడండి, రిటర్న్స్ ఏ ఇయర్, మంత్, డే అండ్ టైం వాల్యూ. మనం ఏదైతే ఒక ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ మీరు ఫీల్డ్ లాగా కన్సిడర్ చేయండి. మనం ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ పాస్ చేయగానే అది మనకు ఇయర్ని, మంత్ని, డేని రిటర్న్ చేస్తుంది. అలా ఒకటి డేట్, టైం వాల్యూ రెండింటిని ఇస్తుంది. ఒకవేళ ఓన్లీ డేటే కావాలి అనుకుంటే ఓన్లీ డేట్ని మాత్రమే మనకు రిటర్న్ చేస్తుంది. ఏది ఈ డేట్ వాల్యూ అనేది అయితే ఫంక్షన్ ఉందో ఓన్లీ డేట్ని మాత్రమే మనకు రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ డే అనే ఫంక్షన్ ఏదైతే ఉందో అది మనం ఒక డేట్ సబ్మిట్ చేసాం. ఇప్పుడు మనం ఈ డేట్ని మనం సబ్మిట్ చేసాం, రైట్? ఈ డేట్ సబ్మిట్ చేయగానే అది ఏం చేస్తుంది అంటే వాట్ ఎవర్ ఆ డేట్ ఉందో ఆ డేట్లో నుంచి డేని రిటర్న్ చేస్తుంది. డే అంటే ఏంటి, 1 to 31 ఉంటుంది కదా, అది ఇవాళ డేట్ ఎంత 25th, రైట్? డే ఎలా, సో అది మనకు 25ని మనకు రిటర్న్ చేస్తుంది. సో ఇలా బేస్డ్ ఆన్ ద సినారియో మనకు ఈ డే అనే ఫంక్షన్ యూటిలైజ్ చేసుకొని డేట్లో నుంచి ఒక డేని రిటర్న్ క్యాప్చర్ చేయాలి అనుకున్నప్పుడు డే అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. డే ఆఫ్ ఇయర్ అనేది ఆ డే అనే ఫంక్షన్ మంత్ లోపల అది ఎన్ని డే అని చెప్తుంది, ఏది 1 to 31. డే ఆఫ్ ఇయర్ అనేది ఈ ఇయర్ లోపల ఇది ఎన్ని డే అని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 9 months అయిపోయాయి కదా, విచ్ మీన్స్ అరౌండ్ 210 days సంథింగ్ ఏమో కంప్లీట్ అయిపోయాయి అనుకుందాం. 270 days కంప్లీట్ అయిపోయాయి, రైట్? సో ఇది ఇవాళ ఎన్ని డే, 277, 278, 280, 298 అలా రిటర్న్ చేస్తుంది. డే అనేది మంత్లో ఉన్న వాల్యూ రిటర్న్ చేస్తుంది. డే ఆఫ్ ఇయర్ అనేది మనకు కంప్లీట్ ఇయర్లో ఉన్న వాల్యూని రిటర్న్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ISO వీక్ అని ఉంటుంది. ఇదేంటి అంటే మనకు ఎవ్రీ ఇయర్లో టోటల్గా 54 weeks ఉంటాయి. సో మనం ఒక డేట్ ప్రొవైడ్ చేయగానే ఆ డేట్ లోపల నుంచి ఇవాల్టి వీక్ ఏదైతే ఉందో ఫస్ట్ వీకా, 10th వీకా, 16th వీకా, 30th వీకా ఆర్ 40th వీకా, ఏది మనకి ఇయర్లో 54 weeks ఉంటే ప్రజెంట్ రన్ అయ్యేది ఎన్నో వీక్ అని చెప్పేసి అది రిటర్న్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి నేను చాలా ఇంపార్టెంట్గా డిస్కషన్ చేస్తున్నా ఇక్కడ, ఎందుకంటే ఇవన్నీ రిపీట్ అయిపోతుంటాయి. ఇప్పుడు మినిట్ అనేది ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు డేట్ని ఇచ్చారు కదా, ఆ డేట్ లోపల ప్రజెంట్ అది ఎన్నో మినిట్ రన్ అవుతుంది అని అది రిటర్న్ చేస్తుంది. రిటర్న్స్ ద మినిట్ ఆఫ్ ద డే. అండ్ మంత్, ఇంతకుముందుకు మనం ఇచ్చిన డేట్ లోపల నుంచి ఇయర్ని, డేట్ని ఎలా అయితే ఎక్స్ట్రాక్ట్ చేసామో ఒకవేళ మీరు మంత్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ మంత్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఇదేం చేస్తుంది, మనం ఇప్పుడు ఇవాళ డేట్ ఏదైతే ఉందో ఈ డేట్లో నుంచి 09 ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేసి ఇస్తుంది. 09 అంటే ఏంటి, సెప్టెంబర్. సపోజ్ మీకు ఇవాళ డేట్ అండ్ ఇప్పుడు డేట్ కావాలి, ఇప్పుడు డేట్ అండ్ టైం కావాలనిపించింది. సో డేట్ అండ్ టైం కావాలనుకున్నప్పుడు అప్పుడు మీరు సింపుల్గా ఈ నవ్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఇదేం చేస్తుంది అంటే ఇప్పుడు కరెంట్ రన్నింగ్ టైం ఏదైతే ఉందో రన్నింగ్ టైం అలాంగ్ విత్ ద డేట్ ఆ రెండింటిని అది రిటర్న్ చేస్తుంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా బర్త్డే ఫీల్డ్ లోపల మనం ఇవాళ డేట్ని యూజ్ చేయాలని చెప్పేసి మనం స్టాటిక్గా డేట్ ఎంటర్ చేయకూడదు 25th 09/2025 అని. సో ఇలాంటి సినారియో లోపల మనం నవ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే నవ్ అనేది ఎవ్రీ టైం కొత్త రికార్డ్ ఎప్పుడైతే క్రియేట్ అవుతున్న ప్రతిసారి దాంట్లో ఆ స్పెసిఫిక్ డే ఏదైతే ఉందో స్పెసిఫిక్ డేట్ని మనకి ఇస్తుంది. సో స్పెసిఫిక్గా మనం ఇలా హార్డ్ కూడా ఏం చేయట్లేదు అనమాట. నెక్స్ట్ సెకండ్ అని ఉంది, వాట్ ఎవర్ మనం డేట్ ఫార్మాట్ ఇస్తున్నామో దాంట్లో మనకు కావాల్సిన స్పెసిఫిక్ ఏదైతే వాట్ ఎవర్ ఆ సెకండ్ ఉందో అది సెకండ్ని రిటర్న్ చేస్తుంది. అండ్ దెన్ మనకు టైం నవ్ ఉంది. సో టైం నవ్ ఏంటి అంటే కరెంట్ మూమెంట్, కరెంట్ టైం ఏంటి. ఈ నవ్ అనేది ఏంటంటే డేట్ అండ్ టైంని రిటర్న్ చేసినట్టు టైం నవ్ అనేది ఓన్లీ టైంని మాత్రమే రిటర్న్ చేస్తుంది, డేట్ ఇన్వాల్వ్ చేయదు, ఓన్లీ టైం. నవ్ అనేది డేట్ అండ్ టైం నవ్ ఓన్లీ టైం మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో డిఫరెన్స్ అదనమాట. నెక్స్ట్ ఓన్లీ డేట్ మాత్రమే కావాలి మీకు, డేట్ అండ్ టైం వద్దు అండ్ టైం కూడా వద్దు, జస్ట్ డేట్ మాత్రమే కావాలి. ఆ సినారియో లోపల టుడే అనే ఫంక్షన్ ఉంది కదా, ఈ టుడే అనే ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇంతకుముందుకు ఈ వీక్ డే ఉంది కదా, ఇప్పుడు మనకు డేట్ సబ్మిట్ చేసాం, అది సండేనా, మండేనా, ట్యూస్డేనా ఏంటి అని మీరు ఐడెంటిఫై చేయాలి అనుకున్నారు. ఆ సినారియో లోపల వీక్ డే అనే ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని యూటిలైజ్ చేయొచ్చు. ఇదేంటి అంటే 1 to 7 నెంబర్స్ని రిటర్న్ చేస్తుంది. 1 అంటే సండే, 2 అంటే మండే, దెన్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇలా 1 to 7 నెంబర్స్ని రిటర్న్ చేస్తుంది. 1 సండే, 7 వచ్చేసి సాటర్డే. ఇలా మీరు వాటిని యూటిలైజ్ చేసి కంపారిజన్ చేయొచ్చు. మనం యూటిలైజ్ చేస్తాం, మోస్ట్లీ యూటిలైజ్ చేసి కంపారిజన్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ అనే ఫంక్షన్. సో ఈ ఇయర్ అనే ఫంక్షన్ ఏంటంటే వాట్ ఎవర్ డేట్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో ప్రొవైడ్ చేసిన డేట్ అది మనకు ఎందుకు యూజ్ అవుతుంది, లెట్స్ కన్సిడర్ మనకు ఒక ఇయర్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నాం. ఆ ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మేబీ యూజ్ చేయాలనుకుంటున్నాం, అది 2020 2025 ఏది అని చెప్పేసి మనము చేయాలనుకుంటున్నాం. దానికోసము
ఆ ఇయర్ మనకు ఎక్స్ట్రాక్షన్ కావాలి. ఇంత ముందుకు డేట్ని ఎలా అయితే ఎక్స్ట్రాక్షన్ చేసామో అలానే ఇయర్ని ఎక్స్ట్రాక్షన్ చేయాలి అనుకుంటున్నాం. సో ఆ సినారియో లోపల ఇయర్ అనేది అయితే ఫంక్షన్ ఉందో ఆ ఇయర్ అనే ఫంక్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. రైట్, ఇవి డేట్ ఫంక్షన్స్. మనం మాట్లాడుకుంది ఏంటంటే ఒక డేట్ ఏదైతే ఉందో ఆ ఉన్న డేట్ లోపల నుంచి డేని రిటర్న్ చేయాలనుకున్నా, మంత్ని తీసుకురావాలి అనుకున్నా, మంత్ని యాడ్ చేయాలనుకున్నా, ఆర్ఎల్స్ ఇయర్ని రిటర్న్ చేయాలనుకున్నా, ఇయర్ని యాడ్ చేయాలనుకున్నా, ఈవెన్ ఇవాల్టి డేట్ని కావాలనుకున్నా, ఇవాల్టి మంత్ని కావాలి అనుకున్నా, ఈ కైండ్ ఆఫ్ ఏవైతే సినారియోస్ ఉన్నాయో ఆ సినారియోస్ అన్నిటికీ మనం చేసింది ఏంటి, ఈ డే ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో డేట్ ఫంక్షన్స్ వాటిలో ఏదైనా మీరు యూటిలైజ్ చేయొచ్చు. రైట్, సో ఈ డేట్ అండ్ టైం ఫంక్షన్స్లో ఏది యూటిలైజ్ చేసినా పర్లేదు. ఇది ఎందుకంటే మేబీ మీకు ఇప్పుడు క్లారిటీ రాకపోవచ్చు, లైక్ అసలు ఈ ఫంక్షన్స్ ఎగ్జాక్ట్గా యూజ్ చేస్తామా లేదా అని చెప్పేసి. ఇది ఎప్పుడు క్లారిటీ వస్తుంది అంటే మీరు ఏదైనా సినారియో వచ్చింది, మీకు ఏదైనా సర్టెన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. లెట్స్ కన్సిడర్ మీకు డేట్ ఉంది, దాంట్లో నుంచి మీకు ఓన్లీ ఇయర్ని ఎక్స్ట్రాక్షన్ చేయాలి అనుకుంటున్నారు. అవి మీకు ఏంటో క్లారిటీ లేదు. సో ఆ సినారియోని మీరు హ్యాండిల్ చేయాలి అంటే మీకు ఏవైతే ఈ డేట్ ఫంక్షన్స్ ఉన్నాయో ఇవి క్లియర్గా ఉంటే అది సెట్ అయిపోతుంది. అసలు ఇలాంటిది అసలు సెట్టే అసలు ఈ ఇయర్ ఎక్స్ట్రాక్షన్ చేయడం పాసిబుల్ అవుతుంది అనేసి మీకు ఏమంటారు ఫార్ములా ఫీల్డ్స్తో అవుతుందని చెప్పేసి మీకు తెలియకపోతే అప్పుడు మీరు వేరే ఏదో సొల్యూషన్స్లోకి వెళ్తారు. మేబీ కోడింగ్ చేయడం అని, ఫ్లోస్ అని, అదర్ ఆప్షన్స్ ఉన్నాయి, వాటిలోకి వెళ్తారు. వాటిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది సింపుల్ సొల్యూషన్. సో దానికి మనం సింపుల్గా చేయాలి అంటే మనకు క్లారిటీ ఉండాలి, ఏది పాసిబుల్ అవుతుంది ఏది పాసిబుల్ అవ్వదు విత్ ద హెల్ప్ ఆఫ్ ఫార్ములా ఫీల్డ్ అనేసి. అందుకోసం నెక్స్ట్ మనకు టెక్స్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో టెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటంటే ఇప్పుడు సింపుల్గా మనకు లోవర్ కేస్లో వాల్యూ ఉంది, ఉన్న లోవర్ కేస్ వాల్యూని అప్పర్ కేస్లోకి వాల్యూని మార్పాలి అనుకుంటే సో యూజర్ ఏది ఎంటర్ చేసినా మనకు సంబంధం లేదు, అది ఆటోమేటిక్గా అప్పర్ కేస్లోకి కన్వర్షన్ అవుతుంది. సో అలాంటప్పుడు మనకు అవ్వాలి అనుకుంటే మనం అప్పర్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సేమ్ దీనికి ఆపోజిటే లోవర్ అని ఉంటుంది. ఇదేంటి అంటే యూజర్ ఎలా ఎంటర్ చేసినా అది కన్సిడర్ చేయదు, ఓన్లీ లోవర్ కేస్లోకి వాట్ ఎవర్ ఆ వాల్యూ ఉందో ఆ వాల్యూని అది కన్సిడర్ చేయదు, కన్వర్ట్ చేస్తుంది బేసిక్గా. సో లోవర్ అండ్ అప్పర్ అనేది అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫైండ్ కంటైన్స్ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. బిగిన్స్, సపోజ్ ఇప్పుడు మీకు ఒక టెక్స్ట్ ఫీల్డ్ ఉంది, ఆ టెక్స్ట్ ఫీల్డ్ లోపల సర్టెన్ వాల్యూతోని స్టార్ట్ అవుతుంది అని మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ దెన్ ఒకవేళ అవుతే మీరు సర్టెన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు. ఏది ఉన్న టెక్స్ట్ ఫీల్డ్ ఈ వాల్యూతోనే స్టార్ట్ అవుతుందా లేదా, ఒకవేళ అవుతే ఈ వాల్యూ మీరు చేయాలి అనుకుంటున్నారు, అది చెక్ చేయాలి. ఏది స్టార్టింగ్లో మాత్రమే చెక్ చేయాలి. అలాంటప్పుడు బిగిన్స్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. లేదు ఆ టెక్స్ట్ ఫీల్డ్ లోపల మీకు కావాల్సిన వాల్యూ ఎక్కడున్నా పర్లేదు, బట్ అది ఉందా లేదా చెక్ చేయాలి అనుకుంటున్నారు, అలాంటప్పుడు కంటైన్స్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సేమ్ దీనికే ఫైండ్ అనేది ఉంటుంది. సో ఈ ఫైండ్ ఏంటి అంటే మీరు ఇచ్చిన టెక్స్ట్ ఏదైతే ఉందో అది ఏ నెంబర్లో ఉంది, లైక్ మనకి ఇప్పుడు ఫస్ట్ నెంబర్లో ఉందా, సెకండ్ నెంబర్లో ఉందా, థర్డ్ నెంబర్లో ఉందా అనేసి నెంబర్ని ఐడెంటిఫై చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫైండ్ కానీ కంటైన్స్ కానీ ఆర్ మేబీ ఇంకా అదర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన కోడింగ్లో కనిపిస్తాయి. ఈ కంటైన్స్ కనిపిస్తుంది, బిగిన్స్ కనిపిస్తుంది, ఈవెన్ మీరు ఫ్లోస్ అని ఉంటుంది కాన్సెప్ట్, దాంట్లో కూడా ఇవి కనిపిస్తాయి. సో అందుకే ఇక్కడ కంటైన్స్, బిగిన్స్, ఫైండ్ వీటిని నోట్ డౌన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఒకటి ఇంక్లూడ్స్ అని ఫంక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు నేను కంటైన్స్ అని చెప్పాను కదా, అది ఎప్పుడు యూజ్ అవుతుంది, స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రింగ్ ఫంక్షన్స్ రిలేటెడ్ మనం వర్క్ చేసినప్పుడు అది యూజ్ అవుతుంది. సో మల్టిపుల్ స్ట్రింగ్స్ కోసం చెక్ చేయడానికి. బట్ వాట్ ఇన్ కేస్ మనకు మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ ఉంది కదా, మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ లోపల కూడా ఈ వాల్యూ ఉందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేయాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మీరు కంటైన్స్ అనే ఫంక్షన్ యూజ్ చేయలేరు, బికాస్ కంటైన్స్ అనే ఫంక్షన్ ఓన్లీ స్పెసిఫిక్ టు స్ట్రింగ్ మాత్రమే. మనకు మల్టీ పిక్ లిస్ట్ కోసం ఇంక్లూడ్ యూజ్ చేయాలి. సో మీకు మల్టీ పిక్ లిస్ట్ ఉంది, దాంట్లో సర్టెన్ వాల్యూ ఉందా లేదా అని మీరు చెక్ చేయాలనుకుంటున్నారు, అలాంటప్పుడు ఇంక్లూడ్స్ యూజ్ చేయండి. అండ్ సేమ్ వేలో మనకు సింగిల్ పిక్ లిస్ట్ ఉంది కదా, రెగ్యులర్ పిక్ లిస్ట్. సో ఈ రెగ్యులర్ పిక్ లిస్ట్ లోపల ఒక వాల్యూ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేయాలనుకుంటున్నారు, అలాంటప్పుడు ఈ పిక్ వాల్యూ అనే ఫంక్షన్ యూజ్ చేస్తారు. ఇంక్లూడ్స్ అనేది స్పెసిఫిక్ టు మల్టీ పిక్ లిస్ట్, ఈ పిక్ వాల్యూ అనేది స్పెసిఫిక్ టు రెగ్యులర్ పిక్ లిస్ట్. రైట్, ఇది డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు కంటైన్స్ అనేది స్ట్రింగ్ కోసం ఎలా అయితే వర్క్ అయిందో సేమ్ దానిలానే పిక్ లిస్ట్ కోసం ఈ పిక్ వాల్యూ అండ్ దెన్ మల్టీ పిక్ లిస్ట్ కోసం మల్టీ పిక్ లిస్ట్ వాల్యూ, ఏది ఇంక్లూడ్స్ ఫంక్షన్ అలా. నెక్స్ట్ లెంత్ ఉంటుంది. ఈ లెంత్ ఏంటి అంటే దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంది, లైక్ 100 క్యారెక్టర్సా, 60 క్యారెక్టర్సా, 70 క్యారెక్టర్సా, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దట్ స్ట్రింగ్ అని మీరు క్యాలిక్యులేషన్ చేయాలి అనుకున్నప్పుడు లెంత్ అనే ఫంక్షన్ని మనం యూటిలైజ్ చేస్తాం సింపుల్గా. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే లెట్స్ కన్సిడర్ ఫోన్ నెంబర్ మనకు 10 క్యారెక్టర్సే ఉండదు కదా, ఈవెన్ మోర్ దాన్ 10 ఉన్నా ఆర్ లెస్ దాన్ 10 ఉన్నా మనం ఎర్రర్ త్రో చేయాలి. సో అలాంటప్పుడు మనకు ఆ ఫోన్ నెంబర్ లెంత్ ఎంత ఉందో క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సినారియోస్లకి మీరు లెంత్ అనే ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు. రైట్, అలా. అండ్ నెక్స్ట్
ట్రిమ్ అవసరం లేదు, ఫైన్. ఇవి టెక్స్ట్ ఫంక్షన్స్ మీకు ఎనఫ్. అడ్వాన్స్డ్ ఫంక్షన్స్లో అంతగా ఏముండదు. ఇది కరెన్సీ రేటు, బేసిక్గా కరెన్సీని మనం కన్వర్షన్ చేసినప్పుడు అది యూజ్ అవుద్ది. లాజికల్ ఫంక్షన్స్. సో ఈ లాజికల్ ఫంక్షన్స్ లోపల ఇఫ్ అని కేస్ అని ఉంటుంది. ఈ కేస్ కంటే ఎక్కువ ఇఫ్ ఇంపార్టెంట్. ఎందుకు ఈ ఇఫ్ ఇంపార్టెంట్ అంటే ఇదే ఇఫ్ కండిషను మీరు ఫ్లోస్లో చేస్తారు అండ్ ఇదే ఇఫ్ కండిషన్ మనం ట్రిగ్గర్ అంటే కోడింగ్లో కూడా యూజ్ చేస్తాం. సో ఇఫ్ అనేది ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు ఎగ్జాంపుల్, మనకు ఏదైతే లీడ్ క్రియేట్ అవుతుందో ఆ క్రియేట్ అయ్యే లీడ్ యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ 1 crore ఉందా లేదా చెక్ చేయాలి. ఉంటే మనం హై ప్రియారిటీ, ఒకవేళ లేకపోతే లో ప్రియారిటీ చూపించాలనుకున్నా. సో ఇప్పుడు నేను చెక్ చేయాలి కదా ఒక కండిషన్ని, ఆ యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ 1 crore ఉందా లేదా అని. సో అలా కండిషన్స్ చెక్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఈ ఇఫ్ ఏదైతే ఫంక్షనాలిటీ ఉందో అది యూజ్ అవుతుంది. సేమ్ ఇఫ్లానే మనకు కేస్ ఉంటుంది. సో కేస్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మల్టిపుల్ బేసిక్గా కేస్ అండ్ ఇఫ్ రెండు ఇంటర్చేంజబుల్ అంటే రెండు సేమ్ సినారియోస్ కోసం యూజ్ చేస్తారు. బట్ మోస్ట్లీ మీరు ఈవెన్ బయట వెళ్ళి చూసినా, కోడింగ్ బయట ఏ ప్రోగ్రామర్ చేసినా కేస్ చాలా తక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే చాలామందికి కంఫర్టబుల్ ఏమైందంటే ఇఫ్ కండిషనే కంఫర్టబుల్ అయిపోయింది అనమాట మోస్ట్లీ చాలా సినారియోస్ లోపల. సో ఈ మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ ఉంటాయి. ఏంటి అంటే ఒక కండిషన్ చెక్ చేయాలి, అది ట్రూ అయితే సర్టెన్ ఆపరేషను, అది ఫాల్స్ అయితే ఇంకో కండిషన్ చెక్ చేయాలి, అది కూడా ఫాల్స్ అయితే ఇంకో కండిషన్ చెక్ చేయాలి. ఇలా మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలనుకున్నప్పుడు ఇఫ్ యూజ్ చేయొచ్చు. అవి ఇంకొంచెం ఎక్కువ అయినప్పుడు దానికి ఆల్టర్నేటివ్ కేస్ యూజ్ చేస్తారు. సో ఇఫ్ అండ్ కేస్ ఏవైతున్నాయో రెండు సేమ్ సినారియోస్కి అది మనం యూజ్ చేస్తుంటాం. సపోజ్ ఒకవేళ ఒక ఫీల్డ్ లోపల బ్లాంక్ వాల్యూ ఉందా లేదా అని మీరు చెక్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఈజ్ బ్లాంక్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది, రైట్. అండ్ నెక్స్ట్ ఒక ఫీల్డ్ లోపల నెంబర్ చెక్ చేయాలి, అందులో ఓన్లీ నెంబర్ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఈజ్ నెంబర్ అనే ఫంక్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీని లోపల ఈజ్ నెంబర్ ఫంక్షన్ లోపల మనం ఒక ఫీల్డ్ పాస్ చేసాం. ఆ ఫీల్డ్ లోపల యూజర్ ఇన్ కేస్ టెక్స్ట్ ఎంటర్ చేస్తే మనం ఎర్రర్ త్రో చేయాలనుకున్నాం. అప్పుడు మనం ఏం చెక్ చేస్తామంటే దాంట్లో నెంబర్ ఎంటర్ చేశారా, టెక్స్ట్ ఎంటర్ చేశారా మనం చెక్ చేయాలి. దానికోసం ఈజ్ నెంబర్ అని ఏదైతే ఫంక్షన్ ఉందో దీన్ని యూటిలైజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను కదా మనకు ఈ వాట్ ఎవర్ యాన్యువల్ రెవెన్యూ ఉందో అది గ్రేటర్ దాన్ 1 crore ఉందా లేదా అని మనం చెక్ చేయాలనుకుంటున్నాం. సో అలా కంపేర్ చేయడానికి మనకు మల్టిపుల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఏంటి అంటే గ్రేటర్ దాన్ సింబల్ ఉంటుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటుంది, లెస్ దాన్ ఉంటుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటుంది, అండ్ ఈక్వల్స్ టు. ఇవన్నీ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఇవన్నీ ఆపరేటర్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, అండ్ ఈక్వల్స్ టు అండ్ నాట్ ఈక్వల్స్ టు ఇవి కూడా ఉంటాయి. సో నాట్ అనేది నాట్ ఈక్వల్స్ లాగా కన్సిడర్ చేస్తాం, ఈక్వల్స్ టు అనేది ఈక్వల్స్ లాగా కన్సిడర్ చేస్తాం. ఏది ఈక్వల్ టు అనేది మనం ఇలా పెడతాం కదా, ఏ ఈక్వల్స్ టు బి అనేసి. ఈ టైప్ ఆఫ్ మీరు చేసే ఉంటారు ఏది మ్యాథ్స్లో, ఈవెన్ స్కూల్ టైంలో కూడా మనం ఇలాంటిది చేస్తుంటాం. లేదు అంటే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇది, అండ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇది. ఇలాంటివి ఆపరేటర్స్ ఉంటాయి, కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం కండిషన్స్ని చెక్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా అండ్ ఉంది. సో ఈ అండ్ ఆర్ అని రెండు ఉంటాయి. ఈ ఆర్ ఉంది, రైట్. ఈ ఆర్ అండ్ ఈ అండ్ ఇవి మేబీ మీకు ఇప్పుడు చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత అర్థం కాదు. ఎందుకంటే ఇఫ్ ఫంక్షన్స్ మనం క్లియర్గా మాట్లాడుకున్నప్పుడు దాంట్లో మనం కండిషన్ చెక్ చేస్తాం. ఆ కండిషన్ చెక్ చేస్తున్నప్పుడు ఇంకో కండిషన్ దాంతోపాటు చెక్ చేయాలనుకున్నప్పుడు మనకి అండ్ ఆర్ అనే 2 ఫంక్షనాలిటీస్ అయితే యూజ్ అవుతాయి. బట్ ఎనీవే మనకి ఇఫ్ కండిషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి అదేం నేను చెప్పట్లేదు. బట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం చాలా ఫంక్షన్స్ని డిస్కషన్ చేస్తాం ఆన్ హయ్యర్ నోట్, కంప్లీట్ ఇన్డెప్త్కి వెళ్ళలేదు, అసలు ఆ ఫంక్షన్స్ ఏంటి అనేసి మనం మాట్లాడుకున్నాం. ఈ ఫంక్షన్స్ని యూజ్ చేసి మనకు కావాల్సిన ఫార్ములా ఫీల్డ్స్ని అండ్ అలాంగ్ విత్ దట్ మనకు కావాల్సిన వ్యాలిడేషన్ రూల్స్ని ఈ రెండింటిని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో ఎందుకు ఇలా స్పెసిఫిక్గా ఫార్ములా ఫీల్డ్స్ ఈ ఫంక్షన్స్ మాట్లాడుకున్నామంటే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి ఆ ఫంక్షన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అసలు ఏంటి అనేసి. జస్ట్ మీరు ఒకసారి పాసిబిలిటీ ఉంటే నోట్ డౌన్ చేయండి. ఇప్పుడు కంటైన్స్ అని ఉంది, కంటైన్స్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఈజ్ పిక్ వాల్యూ ఉంది అది ఎందుకు యూజ్ చేస్తున్నాం, రైట్. ఫైండ్ ఉంది అది ఎందుకు యూజ్ చేస్తున్నాం, బిగిన్స్ ఉంది అది ఎందుకు యూజ్ చేస్తున్నాం, యాడ్ మంత్స్ ఉంది అది ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఇయర్ ఉంది, ఐఎస్ఓ వీక్, రైట్. ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్ మనం డిస్కషన్ చేసాం. అట్లీస్ట్ మీరు డేట్, స్ట్రింగ్, లాజికల్ ఫంక్షన్స్ అవన్నిటిని కంపేర్ చేస్తే అరౌండ్ మనకు ఒక 15 ఫంక్షన్స్ రెగ్యులర్గా యూజ్ చేసేటివి ఉంటాయి. ఆ 15 ఫంక్షన్స్ని మీరు ఒకసారి నోట్ డౌన్ చేయండి. సో దట్ మీకు ఏదైనా సినారియో వచ్చినప్పుడు ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి ఏంటని క్లారిటీ వస్తుంది. అండ్ రేపు మనము ఫార్ములా ఫీల్డ్ మాట్లాడుకున్న తర్వాత మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. ఓకే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ సినారియోస్ని నేను హ్యాండిల్ చేయాలంటే నాకు ఈ కైండ్ ఆఫ్ ఫార్ములా కావాలి అని చెప్పేసి మీకు ఐడియా ఉంటుంది. అందుకే ఇవాళ స్పెసిఫిక్గా ఓన్లీ ఫంక్షన్స్ అండర్స్టాండ్ చేసుకోనికే ఇవాళ క్లాస్. రేపు ఏంటంటే ఫార్ములా ఫీల్డ్స్ అండ్ దెన్ వాలిడేషన్ రూల్స్ ఆ 2 కాన్సెప్ట్స్ మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆ 2 కాన్సెప్ట్స్ లోపల సిమిలర్ ఇవే ఫంక్షన్స్ ఉంటాయి. ఈవెన్ ఇదే ఇలాంటి యూఐఏ ఉంటుంది, బట్ అవి 2 డిఫరెంట్ కేసెస్లో యూజ్ అవుతాయి.
ఫార్ములా ఫీల్డ్ అనేది ఏమో మనం ఒక ఫీల్డ్ వాల్యూ బేస్ చేసుకొని ఒక ఫీల్డ్ వాల్యూని డిక్లేర్ చేస్తున్నాం. వాలిడేషన్ రూల్ అనేది ఏంటి అంటే ఒకవేళ యూజర్ రాంగ్ డేటా ఎంటర్ చేస్తే తనకి ఎర్రర్ చూపిస్తాం, ఆ సినారియోలో అది యూజ్ అవుతుంది. సో ఎనీవే దాంట్లో కూడా బ్యాక్గ్రౌండ్లో కాదు, ఫండమెంటల్గా యూజ్ అయ్యేటివి ఇవే ఫంక్షన్స్, ఇదే సినారియో ఉంటుంది. ఈవెన్ మీకు అక్కడ కూడా ఇలానే ఇన్సర్ట్ ఫీల్డ్ ఉంటుంది, ఇలానే ఇన్సర్ట్ ఆపరేటర్ ఉంటుంది, ఇలానే ఫంక్షన్స్ ఉంటాయి. ఆపరేటర్స్ అంటే ఇవే అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, ఇవన్నీ ఆపరేటర్స్. ఇందులో ఏదైనా మనం యూజ్ చేయొచ్చు. సో ఈ ఆపరేటర్స్ అనేది సపరేట్ కాన్సెప్ట్ కాదు, ఇది మనం ఒక ఫార్ములా బిల్డ్ చేసేటప్పుడు ఆ ఆపరేటర్స్ని ఆటోమేటిక్గా దాంట్లో మనం యాడ్ చేసుకుంటాం. కండిషన్ చెక్ చేయాలనుకున్నా, డేటా అసైన్ చేయాలనుకున్నా ఆ సినారియోస్లో కూడా. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఫార్ములా ఫీల్డ్ అని కాదు, ఫంక్షన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫార్ములా ఫీల్డ్స్ అండ్ వాలిడేషన్ రూల్స్. ఈ ఫంక్షన్స్ని క్లియర్గా నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ఈలోపు స్టిల్ మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది సెటప్ చేసి పెట్టేసేయండి. సో దట్ మనకు టుమారో ఏదైతే మన ఫార్ములా ఫీల్డ్స్ ఉన్నాయో వాటి మీద మనం లైక్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది, లైక్ పెండింగ్ ఎక్కువ పడుకోకుండా. క్లియర్? Yes, bro. సో మోస్ట్లీ మీకు స్టిల్ లైక్ అసలు ఏంటి ఈ ఫంక్షన్స్ నిజంగా యూజ్ అవుతాయి, అసలు ఎప్పుడు యూజ్ చేస్తామని మీకు డౌట్ ఉంటుంది. ఎందుకంటే అసలు ఆ ఫంక్షన్స్ తెలుసు తప్ప ఎక్కడ యూజ్ చేయాలి ఏంటి అని మీకు క్లారిటీ లేదు. టుమారో మనము కొన్ని రియల్ టైమ్ సినారియోస్ మీద ఇంప్లిమెంట్ చేశాక మీకు క్లియర్ ఐడియా వస్తుంది, ఓకే ఈ ఫంక్షన్ ఇలా యూజ్ చేయాలి, ఆ ఫంక్షన్ని అలా యూజ్ చేయాలని. బట్ ఏంటంటే మీరు ఒక సినారియో ఇస్తే ఆ సినారియో లోపల ఏది యూజ్ చేస్తే బాగుంటుంది. సపోజ్ ఇప్పుడు నేను చెప్పాను మీకు, నాకు డేట్ ఉంది, డేట్లోకి వెళ్ళి నాకు ఆ డే ఏంటో కావాలి, ఏది సాటర్డేనా సండేనా కావాలి అని చెప్పాను. అప్పుడు మీరు ఓకే ఈ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు అని క్లియర్ అండర్స్టాండింగ్ మీకు ఉంటే ఈజీ ఉంటుందన్నమాట. అందుకోసమే మనం ఇవాళ కంప్లీట్ ఈ ఫంక్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసాం. నోట్ డౌన్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఓకే చలో, యా ఫైన్, Okay, bye. థ్యాంక్ యూ, బాయ్. Okay.